వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామా మృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. దుఃఖితురాలైనటువంటి ఆ కౌసల్యని ఓదార్చుతూ సుమిత్ర చెప్తోంది, ఎవడో చేతకానివాడు వెళ్ళినట్టు ఏడుస్తావేమిటి? వెళ్ళినవాడు రాముడు. రాముడంటే ఏమనుకున్నావు? రాముడు బయలుదేరితే మొత్తం ప్రకృతి అంతా రాముని సేవించుకుంటుంది సుమా. అందుకు అరణ్యానికి చేరినటువంటి రామచంద్రమూర్తి ఏ కష్టాలు పడతాడో అని నువ్వు దుఃఖించకు సుమా. రామచంద్రమూర్తికి కష్టమేమిటి? ఆ రాముడు సూర్యానామపి సూర్య దైవతానాంచ దైవతం. అద్భుతమైన మాట అన్నది ఇక్కడ. సూర్యులకు సూర్యుడు, దేవతలకు దేవుడు రామచంద్రమూర్తి. అందుకే ఆ రామచంద్రమూర్తిని వ్యక్తం రామస్య విజ్ఞాయ శౌచం మాహాత్మ్యముత్తమం నగాత్రవంశభిః సూర్య సంతాపయితుమర్హతి. సుమిత్ర చెప్తున్న ఈ మాటలు వింటే రాముడంటే ఏమిటో అర్థమవుతుందండి. సుమిత్రకు తెలిసి రాముడంటే ఏమిటో అంత స్పష్టంగా చెప్తోంది. రాముడు అడవుల్లోకి వెళ్ళినప్పుడు సూర్యుడు గ్రీష్మకాలమైన ఆ రాముడి మహిమ తెలిసినవాడు గనక తన తీక్ష్ణ కరములతో రాముడిని తాకడు, తన తీవ్రతని తగ్గించుకుంటాడు చెప్తుంది ఇక్కడ. దీన్ని బట్టి రామచంద్రమూర్తి ప్రకృతిని శాసించేవాడు, ప్రకృతి ఆయనకు అనుకూలంగా ఉంటుంది. అది చెప్పడం ఇక్కడ. ఎంత రమ్యమైన మాట. కనుక రాముడిని ప్రకృతి ఏమీ చేయలేదు, ఆయనకు అనుకూలంగా నడుచుకుంటుంది. రామ భక్తులకు కూడా అనుకూలంగా నడుచుకుంటుంది. ఇది తెలుసుకోండి. ఇది శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. రామ అనే మాట చెప్తేనే ప్రకృతి ఆయనకు అనుకూలమైపోతుంది. ఎందుకు? ప్రకృతిని శాసించే పరమాత్మ ఆయన. ఆ పరమాత్మ నరుడు అయినప్పుడు ప్రకృతి ఆయన ఏం చేయదు. అందుకే సుమిత్రకి ఎందుకు దుఃఖం రాలేదంటే రాముడికి దుఃఖం ఏంటి? అంతేకాదు, రాముడి లాంటి వాడికి రాజ్యమైనా ఒకటే, అడవైనా ఒకటే. రాజ్యంలో ఎంత పదిలంగా ఉంటాడు నువ్వు అనుకుంటున్నావో అంత పదిలంగా అడవిలో కూడా ఉంటాడు. అడవిలో ఆయనకి ఏ కష్టం ఉండదు సుమా. అంతేకాదు, గాలి వీచేటప్పుడు రాముని వేడిగా తాకకుండా చల్లగా తాగుతుంది, మెల్లగా తాకుతుంది. రాఘవం యుక్త శీతోష్ణ సేవిష్యతి సుఖోనిలహ. ఇది తెలుసుకో. ఆయన రాత్రి నిద్రపోతూ ఉంటే అంటే సుమిత్ర ఎలా ధ్యానిస్తాం చూడండి. ఆ చంద్రోదయం అవుతుంది కదా, ఆ చంద్రుడు ఒక తల్లి తండ్రి పిల్లవాడిని లాలించినట్టు రాముడిని లాలిస్తాడు. ఇక్కడ మొత్తం అక్కడ జలములు ప్రవహిస్తుంటాయి, అవి రాముడి కోసం సిద్ధమై వచ్చి జలాలను ఇస్తాయి. ఇది తెలుసుకో. సూర్యస్యాపి భవేత్ సూర్యో అగ్నిరగ్ని ప్రభో ప్రభు శ్రియశ్రీశ్చ భవేదగ్ర్యా కీర్తి కీర్త్యా క్షమా క్షమ దైవతం దేవతానాంచ భూతానాం భూతసత్తమ. విష్ణు సహస్రం చదివిన వాళ్ళకి అది గుర్తు రావాలి. ఎవరికి? శ్రద్ధగా విన్నవాళ్ళకి. ఎటో దిక్కులు చూస్తూ వేలాడిపోతూ వినవాళ్ళకి కాదు. రామకథ ఎలా వినాలో తెలియాలండి. ఉత్సాహం పొంగులు వారు వినాలి. భాగవతోత్తములు అలా వింటారు, పాప సంస్కారాలు ఉన్న వాళ్ళు అలా వినలేరు. ఎంత రమ్యమైన మాటలు ఇవి సుమిత్ర చెప్తున్న మాటలు. ఆర్ద్రమైనవి, అత్యద్భుతమైనవి. రాముడు సూర్యులకు సూర్యుడు, అగ్నికి అగ్ని, ప్రభువులకి ప్రభువు, సంపదలకి సంపద, కీర్తికి కీర్తి, క్షమకి క్షమ, దేవతలకి దేవుడు, సర్వ ప్రాణికోట్లకు ప్రాణములిచ్చినవాడు. అక్కడ మాట చాలా చక్కగా వాడారు. భూతానాం భూతసత్తమ. అతనికి రాజ్యమైనా అడవి అయినా ఆయనకే లోటు లేదు సుమా. ఆయన ఇలా వెళ్ళాడు, అలా వస్తాడు చూడు. 14 ఏళ్ళు అంతసేపు అలా అవుతాయి. క్షేమంగా హాయిగా వస్తాడు, ఏం పర్వాలేదు. నారచీరలు ధరించి అపరాజితుడు వెళ్ళాడు తెలుసుకో. గొప్ప మాట అన్నది ఇక్కడ. కుశచీరధరం దేవం గచ్చంతం అపరాజితం. అపరాజితం వెళ్ళినవాడు అపరాజితుడు. అపరాజితుడు అంటే ఓటమి లేనివాడు. ఆయన వెళితే జయం. ఆయనకేమిటి? పైగా ఆయన వెంట వెళ్ళింది ఎవరు? ఆయనకు భోగం లేదు ఇవి అంటున్నావే. సీతా ఏవ అనుగత లక్ష్మీ తస్య కిం నామ దుర్లభం. సాక్షాత్ లక్ష్మి అయిన సీతమ్మ ఆయన వెంట వెళ్ళింది, ఆయన కనిపెట్టుకుంటుంది. ఆయనకేంటి చెప్పు అన్నది ఇక్కడ. నిజంగా సుమిత్ర చెప్పిన ఈ మాటలు చూస్తూ ఉంటే ఆవిడకు ద్రష్ట అనే భావం మనకు కలుగుతుంది. అంత గొప్ప మాటలు మనం ఇక్కడ తెలుసుకోగలిగాం. సుమిత్ర చెప్పినవన్నీ ముత్యాలు లాంటి మాటలు ఇవన్నీ. మొత్తానికి ఇక్కడ ఈ విధంగా అంతా సద్దుమడిగింది. ఈ లోపల దశరథ మహీపతి
రామ వియోగం తట్టుకోలేక ఒకప్పుడు ఒక మహర్షి శాపాన్ని గుర్తు తెచ్చుకుని రామా రామా అని రామచింతనతోనే ప్రాణాలను విడిచిపెట్టాడు. దశరథుడు మరణించాడంటాం మనం, కానీ రామయోగంతో సిద్ధి పొందాడు మహానుభావుడు. ఏ పరమాత్మని మరణకాలంలో స్మరిస్తే చాలు పునరావృత్తిరహితమైన స్థితి లభిస్తుందో ఆ పరమాత్మ నామాన్నే పలుకుతూ ఆ పరమాత్మ రూపాన్నే స్మరిస్తూ ఆ పరమాత్మ లీలల్నే ధ్యాసలో పెట్టుకుని మహానుభావుడైన దశరథ మహీపతి శరీర త్యాగం చేశాడు. మొత్తం అయోధ్య అంతా దుఃఖాక్రాంతమైంది. రాముడు వెళ్ళిన దుఃఖం మీద మరొక పెద్ద సమ్మెటపోటులాగా దశరథుని మరణం, కౌసల్యాదుల దుఃఖం అంతు లేకుండా ఉన్నది. ఈ లోపల రాజైన వాడు లేడు. ఇప్పుడు రాముడు లేడు, లక్ష్మణుడు లేడు, భరతశత్రుఘ్నుడు లేడు. ఇది పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే అరాచకత్వం అంటే ఇదండి, సరైన పాలకుడు లేకపోవడమే అరాచకత్వం. అరాచకత్వం ఉంటే కలిపురుషుడు లోపల ప్రవేశిస్తాడు. అది త్రేతాయుగం. ఎలాగా? కలిపురుషుడు అప్పుడే ఎంటర్ కాబోయాడు, కానీ ఆ కలిపురుషుడు లోపలికి రాకుండా ఆపగలిగిన వాడు ఒక్కడే ఉన్నట్టు అక్కడ. ఎవరయ్యా అంటే వశిష్ఠ మహర్షి తన బ్రహ్మదండంతో ఆపేడన్నారు. ఇక్కడ వశిష్ఠుల వారిని తరించుకోవాలని తపశ్శక్తి ఆపింది. ఇక్కడ మార్కండేయాది మహర్షులు వశిష్ఠుని వద్దకు వచ్చి సమస్త భువనాలకి రక్ష కల్పిస్తున్నది అయోధ్య, సామాన్యం కాదు. ఇలాంటి అయోధ్య ఇప్పటి వరకు అవిచ్ఛిన్నముగా అత్యద్భుతంగా ఉన్నటువంటిది ఇప్పుడు ఏదో ఒక దుష్కాలం దాపురించినట్లుగా అరాచకం ఏర్పడింది. కనుక ఈ అరాచక పరిస్థితిని నువ్వే సవరించాలే ఓ బ్రహ్మర్షి అని స్తుతించారు అక్కడ మహర్షులందరూ, మార్కండేయాదులు. వెంటనే వశిష్ఠుల వారు చేయవలసిన కర్తవ్యాన్ని ఆలోచించి సరైన దూతలనిచ్చి కేకయ్య రాజ్యానికి పంపించాడు. అక్కడ భరతశత్రుఘ్నులు ఉన్నారు కదా, వాళ్ళని ఉన్న పళంగా రమ్మని చెప్పాడు. విషయం చెప్పలేదండి, ఎందుకంటే ఒక మహారాజు మరణం అంత తేలిగ్గా ప్రకటించకూడదు మరొక రాజు సిద్ధమయ్యే వరకు. అప్పటికున్నటువంటి రాజధర్మములు ఇవన్నీ కూడా దాని ప్రకారంగా దూతల యొక్క పిలుపు అందుకున్నటువంటి వాడై భరతుడు ఒక్కసారి బయలుదేరాడు. కానీ భరతుడికి ముందు రోజు రాత్రికి దుస్వప్నం వచ్చింది. ఏదో కీడు శంకిస్తున్నాడు. అది తన దగ్గర ఉన్న శత్రుఘ్నుడితో చెప్పాడు. ఈ లోపల ఈ వార్త వచ్చింది, కానీ దుర్వార్త ఏమీ లేదు కదా. కాబట్టి దశరథుడు ఏదైనా యజ్ఞం తలపెట్టి ఉంటాడు, లేక మా అన్న రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తున్నాడేమో, అందుకు కౌరు పంపాడు అని పాపం భరతుడు శత్రుఘ్న సమేతుడై చక్కగా బయలుదేరి వచ్చాడు. తిన్నగా వచ్చేటప్పటికల్లా అయోధ్య వాతావరణమే భయంకరంగా దుఃఖాక్రాంతమై కనబడుతుంది. ఏం జరిగిందా అనుకుంటూ తిన్నగా అమ్మ దగ్గరికి వచ్చాడు, కైకేయి దగ్గరికి. ఆ కైకేయి దగ్గరికి ఏం జరిగింది అంటే అప్పుడు విషయం అక్కడున్నటువంటి వాళ్ళు అప్పుడు తెలియజేశారు. నీ తండ్రి ఈ విధంగా శరీరాన్ని త్యజించవలసి వచ్చింది, అదేవిధంగా రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎందువల్ల జరిగిందో గ్రహించినటువంటి మహానుభావుడికి ఒక్కసారి దుఃఖము కోపము ముప్పిరుగుడు వచ్చాయి భరతునికి. ఎంత గొప్ప మూర్తి అండి భరతుడు. సోహం కదమిమం భారం మహాధుర్య సముద్ధృతం. ఒక్కసారి దుఃఖం కలిగి కైకేయి దగ్గర ఏడుస్తూ అంటున్నాడు, నువ్వు ఎవరిని అడిగి పనిచేసావు? నేను నీకు ఎప్పుడైనా రాజ్యం మీద నాకు ఆశ ఉన్నట్టుగా ఇసుమంతైనా నీతో అన్నానా? ఎందుకు నాకు లేనిది నాకేదో రాజ్యం అంటగట్టాలని నువ్వు ప్రయత్నించావు? నీకున్నటువంటి రాజ్యాస ఎంత ప్రమాదం కలిగించిందో నువ్వు ఊహించలేదు. నీ రాజ్యాస 3 ప్రమాదాలు తెచ్చింది. ఒకటి, నీ భర్తని మరణింపజేసింది, రామచంద్రమూర్తిని అడవులకు పంపించింది, నన్ను అపకీర్తికరునిగా చేసింది. ఇక్కడ లోకం ఏమనుకుంటుంది? భరతుడు కేవలం సింహాసనం ఎక్కడం కోసం వాళ్ళ అమ్మతో కలిసి కుట్ర పని చేశాడు అనుకోదు. నాకెంత అపనింద వస్తుందని కూడా నువ్వు తెలుసుకోలేదే. ఉత్తముడైనటువంటి క్షత్రియుడికి అపకీర్తి మరణంతో సమానం కదా. సోహం కథమిమం భారం మహాధుర్య సముద్ధృతం. పైగా ఈ రాజ్యం పాలించవలసింది రామచంద్రమూర్తి మాత్రమే. అతడు భరించవలసినటువంటి ఈ భవ్యమైనటువంటి ధర్మభారము ఈ పేదవాడు భరించలేడు సుమా. నమే వికాంక్షా జాయేత త్యక్తుం త్వాం పాప నిశ్చయాం. అసలు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, తల్లిగా నిన్ను గౌరవించకూడదు. కానీ రాముడికి నీపై భక్తి ఉన్నది గనక నిన్ను గౌరవిస్తున్నాను, లేకపోతే నిన్ను గౌరవించరు. తెలుసుకో, అసలు నీకొక్క ధర్మం తెలియదా? ఇక్ష్వాకు వంశం ఆది నుంచి ఇప్పటి వరకు పరంపరలో జ్యేష్ఠో రాజ్యాభిషేచ్యతే, ఇదొకటే నియమం. జ్యేష్ఠుడైన వాడే రాజ్యాభిషేకం. ఇది రాజధర్మం. ఈ రాజధర్మం నీకు తెలియదా? నువ్వు రాజపుత్రికవేమో నువ్వు కూడా. నహిమన్యే నృశంసేత్వం రాజధర్మం అవేక్షసే. ఓ క్రూరురాలా, రాజధర్మం నీకు తెలియదా? నతు కామం కరిష్యామి తవాహం పాప నిశ్చయే. అసలు నిజానికి నువ్వు చేసినటువంటి పాపకార్యం నాకు రాజ్యం అంటగట్టడం కాదు కదా, నా జీవితానికే ముప్పు తెస్తోంది. ఇలాంటి పని చేసావు నువ్వు. ఇప్పుడు నేను చెయ్యబోయేటువంటి పని ఏమిటో చూడు.
చెయ్యవలసిన కర్తవ్యం ఇక్కడ చేసి వెంటనే వెళ్ళి రాముడిని తీసుకువస్తాను, రాముడు వనవాసంలో ఉండకుండా చేస్తాను, ఇక్కడికి తీసుకువస్తాను రామచంద్రమూర్తిని, అంతవరకు నేను నిద్రపోను అని గట్టిగా చెప్పి, నువ్వు ఘోరమైన పాపం చేసావు, ఈ పాపానికి ఏ నరకాలు నీకు సిద్ధంగా ఉన్నాయో తెలియదు, కౌశల్యకి వైధవ్యం వచ్చింది, నీకు వచ్చింది వైధవ్యం, ఇంత మహాపాపం చేశావు నువ్వు, మాతృరూపే మమ అమిత్రే నృశంసే రాజ్య కాముఖే, తల్లి రూపంలో ఉన్న నా శత్రువా, ఓ క్రూరురాలా, నువ్వు అనుకున్నట్లుగా నేను రాజ్యం ఎక్కుతాననుకున్నావా, నేను సింహాసనం అధిరోహించను, కలలో కూడా నేను భావించలేదు సుమా, ఇది తెలుసుకో. అసలు కౌశల్య నన్ను అన్ని మాటలు అనుకుంటుంది, నేను ఇటువంటి పని చేశాను అనుకోదు నువ్వు చేసిన దాన్ని బట్టి. వనవాసం నజానామి రామస్యాహం మహాత్మన నివాసనం వా సౌమిత్రేహే, ఇవన్నీ చెప్పి ఆ మహానుభావుడు ముందు సభ తెచ్చాడు. ఎందుకంటే దశరథుడికి చెయ్యవలసినటువంటి పుత్రకార్యాలు ఉన్నాయి. ఇప్పుడు తాను ఔర్ధ్వదైహిక క్రియలు చేయాలి. భరతుడు వచ్చే వరకు దశరథుడి శరీరాన్ని ఒక నూనెలో ముంచినటువంటి దొన్నెలో పెట్టారట, ద్రోణి, తైల ద్రోణి అన్నారు ఇక్కడ. అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి సైంటిఫిక్ టెక్నాలజీ ఏంటో మనకు తెలియదు, ఎలాంటి మూలికలు కలిపి ఆ నూనెని సిద్ధం చేసి దాంట్లో ఈయన పడుకోబెట్టారు, ఆ దేహాన్ని భద్రపరిచి ఉంచారు. ఏది పుత్రుడు వచ్చే వరకు, భరతుడు వచ్చే వరకు. ఈయన ఇప్పుడు రాజ్యంలో ఉండగానే ఈయనే చేయాలి ఈ పని, కనుకనే ఇప్పుడు చెయ్యాలి ఔర్ధ్వదైహిక క్రియలు. దానికి సన్నద్ధుడు అవుతూ ముందు తల్లి దగ్గర మాట చెప్పి ఆ క్రియలు చెయ్యబోతూ ముఖ్యంగా సభలో మాట్లాడుతున్నాడు. వశిష్ఠుడున్నాడు, ఇతర మంత్రులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, వాళ్ళందరికీ ముందు మాట్లాడుతున్నాడు. తన నిశ్చయాన్ని తాను చెప్పి తర్వాత తండ్రికి ఔర్ధ్వదైహిక క్రియలు చెయ్యాలి. ఆయన నిశ్చయాన్ని చెప్తున్నాడు, ఎందుకంటే మహారాజుకు ఔర్ధ్వదైహిక క్రియలు. అటువంటప్పుడు పెద్దలందరూ వస్తారు అక్కడికి, సామంతులు, మంత్రులు, ఇతర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి ఉన్నారు. అందరూ ఉన్నారు కనుక వారు ఉన్న సభలో చెప్తున్నాడు, నిజానికి నాకు ఈ విషయములు ఏవీ తెలియవు, నేను సవినయంగా సత్యాన్ని మీ ముందు చెప్తున్నాను. రాముడికి వనవాసం కానీ నాకు రాజ్యభారం కానీ ఈ మాటల గురించి నాకు అస్సలు తెలియవు, ఇక్కడికి వచ్చే వరకు కూడా నాకు తెలియవు. నా ప్రమేయముతో జరిగినది కాదు, కేవలం క్రూర బుద్ధి కలిగిన కైకేయి అనబడే మా అమ్మ తన బుద్ధికి తోచినట్టు ప్రవర్తించేదే కానీ నా అపరాధమేమీ లేదు. దయచేసి ఈ మాటని మీరందరూ విశ్వసించండి అని కన్నీళ్లతో చెప్తున్నాడు భరతుడు. అప్పుడు ఒక్కసారి సుమిత్ర ద్వారా కబురు పంపించింది కౌసల్య, నేను భరతుడిని చూడాలనుకుంటున్నాను, వస్తాడా లేక నేనే భరతుడిని చూడాలి అనుకున్నది. ఇంకా సుమిత్ర కబురు పంపిస్తుందో లేదో కౌసల్య బయలుదేరి వస్తుంది భరతుడిని చూడాలని. అప్పుడు తాను దూరం నుంచి కౌసల్య రావడం చూసి ఆయన బయలుదేరాడు కౌసల్య వద్దకు. తిన్నగా వెళ్ళి కౌసల్యాదేవి పాదాల మీద పడి తల్లి అని నమస్కరించాడు. వెంటనే సంతోషం నాయన, రాజ్యం కావాలని నీ కోరిక నెరవేరింది కదా, నీ కైకేయి వరాల వల్ల హాయిగా నీకు రాజ్యం లభించింది, సుఖంగా అనుభవించు. నా కొడుకు వెళితే అడవికి పోయాడు కానీ నీకు ధనధాన్యములతో సమృద్ధి కలిగిన నిష్కంటకమైన రాజ్యభోగం లభించిందిగా, తృప్తిగా సుఖంగా ఉండి నాయన, నువ్వు మీ అమ్మ హాయిగా ఉండండి. నువ్వు నాకు అనుమతిస్తే మా ఆయనకి చేయవలసిన ఉత్తర క్రియలు అయిపోయాక నేను వెళ్ళి అడవిలో మా అబ్బాయి దగ్గర ఉంటాను. ఎప్పుడైతే కౌసల్య ఈ మాట అన్నదో భోరుమని ఏడుస్తూ, అమ్మా నన్నంత మాట అనక తల్లి అని అక్కడ ఆ పాదాల దగ్గర కూర్చొని అంటున్నాడు, రాముడు అడవికి వెళ్ళడంలో నా ప్రమేయం లేదు తల్లి, నాకు తెలిసి జరిగింది కాదు. ఒకవేళ నాకు తెలిసే జరిగినట్లయితే నేను మహాపాపాత్ముడు ఏ దుర్గతులకు పోతాడో ఆ దుర్గతులకు పోతాను అని ఒట్లు పెడుతున్నాడు ఇక్కడ భరతుడు. ఈ ఒట్లు వినవలసినవే, ఏ పాపం చేస్తే దుర్గతులకు వెళతారో చెప్తున్నాడు. ఇప్పుడు ఈ పాపాలు మనం చేస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి, భయపడకండి, అంతా చెప్పను, కొన్నేనే చెప్పుకుందాం. ఆర్యే కస్మాదజానంతం గర్హసే మాం అకిల్బిషం, ఏ పాపము తెలియని నాపై ఎందుకమ్మా అంత కోపగించుకుంటున్నావు తల్లి. ప్రేష్యం పాపీయసాం యాతు సూర్యంచ ప్రతిమేహతు హంతు పాదేన గాం సుప్తాం యస్యార్యోనుమతే గతః. నాకు తెలిసి నా వల్లనే రాముడు అడవికి వెళ్ళినట్లయితే ఆవుని పాదంతో తన్నినవాడు ఏ దుర్గతులకు పోతాడో ఆ దుర్గతులకు పోతాను. ఇక్కడి నుంచి పాపాలంటే ఏమిటో తెలియాలండి. ఇక్కడ సూర్యుడికి అభిముఖంగా నిలబడి మలమూత్ర విసర్జనలు చేసేవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యుడి వైపు తిరిగి దంతధావనం చేసుకునేవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. తెలుసుకోండి, నోట్లో బ్రష్ పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటారే, ఇవన్నీ ఎక్కడలేని దుర్వికారాలు వచ్చి పడ్డాయండి. మన ధర్మం ఒప్పుకోదు, తెలుసుకోండి. అంతేకాకుండా ఉపదిష్టం సుసూక్ష్మార్థం శాస్త్రం యత్నేన ధీమత,
ధర్మము తెలిసి కూడా అధర్మం చేసేవాడు ఏ దుర్గతులకు పోతాడో ఆ దుర్గతులకు పోతాడు. పెద్దవాళ్ళు ధర్మాన్ని బోధించాక కూడా ధర్మాన్ని పాటించని వాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. ఇవి దగ్గర రాసి పెట్టుకుంటే పాపాలు ఏంటి ఏమిటో చాలా తెలుస్తాయి ఇక్కడ. అంతేకాదు, హస్త్యస్వరథ సంవాదే యుద్ధే శస్త్ర సమాకులే మాస్మకర్షీత్ సతాం ధర్మం యస్యార్యోనుమతే గతః. పైగా సర్వబలములు సంపదలు ఉంటూ కూడా వీరధర్మము పాటించని క్షత్రియుడు ఏ దుర్గతులకు వెళతాడో ఆ దుర్గతులకు వెళ్ళిపోతాడు. ఆవుని తన్నడమే కాదు, ఆవుకి పాదం తగిలించిన వాడు ఏ దుర్గతికి పోతాడో ఆ దుర్గతికి పోతాను. గురువుల్ని బాధ పెట్టినవాడు ఏ దుర్గతులకు పోతాడో ఆ దుర్గతులకు పోతాను. మిత్రద్రోహం చేసేవాడు ఏ పాపాలకు పోతాడో ఆ పాపాలకు పోతాను. తనని నమ్మిన వారిని దెబ్బతీసేవాడు ఏ పాపాలకు పోతాడో ఆ పాపాలకు పోతాను. మేలు చేసిన వారికి ప్రత్యుపకారం చెయ్యనివాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. పుత్రదారైశ్చ భృత్యైశ్చ స్వగృహే పరివారిత, తన వారికి పెట్టకుండా తాను తినేవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. అప్రాప్య సురసాన్ దారాన్ అనపత్య ప్రమీయతాం. అంతేకాదు, సరి అయిన వయస్సు వచ్చినప్పుడు వివాహం చేసుకుని గృహస్థ ధర్మం పాటించని వాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. చూడండి, ఇక్కడ చెప్తుంటారు కొంత. గృహస్థ ధర్మం స్వీకరించాలి, దాంట్లో పంచయజ్ఞాలు చేయాలి, అందు గృహస్థ ధర్మం. అది పాటించకుండా జీవితం అంతా బ్రహ్మచారిగా ఉండిపోతాననుకునేవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతానని చెప్తున్నాడు. అంటే అర్థం బ్రహ్మచర్యం వద్దు, సన్యాసం వద్దని కాదు. బ్రహ్మచర్య దీక్ష వేరు, దీక్ష స్వీకరించిన బ్రహ్మచర్యం వేరు. ఊరికిన పెళ్లి చేసుకుంటూ కూర్చున్నంత మాత్రాన వాడు బ్రహ్మచారి కాడు. వాడి శారీరక స్వాభావిక లక్షణాలు ఎక్కడ పోతాయి? అందుకే ధర్మబద్ధంగా గృహిణిని స్వీకరించి ఎవడైతే యజ్ఞయాగాదులు చేస్తాడో వాడు సద్గతిని పొందుతాడు. అందుకే గృహస్థాశ్రమం స్వీకరించకుండా, గృహస్థాశ్రమంలో చెయ్యవలసిన కర్తవ్యములు చెయ్యకుండా ఎవడుంటాడో వాడు పోయే పాపాలకు పోతాడు. రాజస్త్రీ బాల వృద్ధానాం వధేయత్ పాపముచ్యతే. స్త్రీలని, బాలుల్ని, వృద్ధుల్ని, ప్రభువుల్ని చంపేవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. అంతేకాదు, స్త్రీ వ్యసనము, జ్యూతక్రీడ, మద్యపానము మొదలైన ఉన్నవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాం. భయంకరమైన పాపం మద్యపానం, గుర్తుపెట్టుకోండి. మద్యపానం చాలా భయంకరమైనది, వాడికి సద్గతులు ఉండవు, మహాపాతకాల్లో ఒకటి, ఇది తెలుసుకోవాలి. అలాగే స్త్రీ వ్యసనం, జూత క్రీడలు ఉన్నవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. అవినీతితో, ఇక ఆ మాట నేను చెప్తున్నాను, మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నారని కోపగించుకోకండి, భరతుడు చెప్తున్నాడు, దయచేసి వినండి. ఇక్కడ ఈ చెప్తున్న మాట ఏమిటి అంటే, ఎవడైతే ధర్మవిరుద్ధంగా సంపాదించి తింటాడో వాడు పోయే పాపానికి పోతానని చెప్తున్నాడు. నిజంగా ఈ అధ్యాయం ప్రతివాడు చదివితే వాడు బాగుపడతాడు, దేశం బాగుపడుతుందండి. ఇక్కడ సంచితాన్యస్య విత్తాని వివిధాని సహస్రశః. చూడండి, ఇక్కడ తాను ధర్మబద్ధంగా సంపాదించినది కాక అధర్మపరంగా ఇతరుల సొమ్ము దోచుకు తినేవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. ఉభయ సంధ్యలలో నిద్రపోయేవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. ఇవన్నీ చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అంతేకాదు, దేవతల్ని, పితృదేవతలని ఆరాధించని వాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. అంటే దేవపితృకార్యాలు చెయ్యనివాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. అలాగే మాతాపితృల్ని విడిచిపెట్టినవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. ఇవన్నీ వివరిస్తూ తర్వాత చెప్తున్న గొప్ప మాట, తన ధర్మపత్నిని విడిచిపెట్టి పరస్త్రీ వ్యామోహంలో ఉంటూ తన భార్యని ఏడిపించేవాడు ఏ మహాపాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను అంటున్నాడు. ఇవి తెలుసుకోండి ఇక్కడ. ఈ పాపాలన్నీ చేసేసి నేను చండీపారాయణ చేస్తే బాగుపడతానా, రుద్రాభిషేకం చేస్తే బాగుపడతానంటే బాగుపడవు, తెలుసుకోండి ఇక్కడ. కనుకనే నీ ధర్మం నిన్ను కాపాడుతుంది, ఇవి చెప్పాలి. కనుక రాముడు నా వల్లనే వెళ్ళినట్లయితే ఈ పాపాత్ములు పోయి దుర్గతులకు వెళ్ళిపోతాను. 10 మంది తాగే నీరుని పాడు చేసేవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. పానీయ దూషకే పాపం అని చెప్తున్నారు ఇక్కడ. ఇలా అనేకమంది, ఒకటి చెప్పడానికి ఏమున్నది ఇక్కడ, కానీ ఒక్కటి తెలుసుకుంటే మన భారతీయ నాగరికతలో సంస్కారములు అంటే ఏమిటో తెలుస్తాయి. ఇప్పుడు చెప్పినవన్నీ వాడికి క్షేమం, వాడి వల్ల ప్రపంచానికి క్షేమమైనవే చెప్పారు ఇక్కడ. ఈ విధంగా చెప్పిన వెంటనే కౌసల్య మనసు కరిగి, నీ కళ్ళల్లో నిష్కపటత్వం కనబడుతోందయ్యా భరత, దుఃఖంతో నేను అన్నాను, నువ్వేం పట్టించుకోకు, చేయవలసిన క్రియలు చూడు అనగానే తండ్రికి చేయవలసిన ఔర్ధ్వదైహిక క్రియలన్నీ చేసి ఆ రాత్రి అలసిపోయి నిద్రపోతున్నాడు భరతుడు. పొద్దున్నే పందిమాగదులు వచ్చి లేపడం మొదలుపెట్టారు ఆయనకి. అంటే మహారాజును లేపినట్టు పాము మీద పాకినట్టు ఒక్కసారి లేచెట్ట. అరే, ఇవి రాముడికి చేయవలసిన స్థుతులు, నాకు కాదు. నీకు పట్టాభిషేకం చెయ్యాలయ్యా, అందుకు పట్టాభిషేక ద్రవ్యములన్నీ తీసుకువచ్చాం అంటూ ఉన్నాడు వశిష్ఠ మహర్షి. పట్టాభిషేకానికి కావలసినవన్నీ పెట్టి ఉంచావయ్యా ద్రవ్యములు అనగానే భరతుడు ఒక్కసారి ఆ ద్రవ్యములకు ప్రదక్షిణ చేసి,
ఇవి రాముడికి, నాకు కాదు. నాకు నమ్మకం ఉంది. నేను రాముణ్ణి తీసుకువచ్చే వరకు నాకు శాంతి లేదు. రాముణ్ణి చూస్తాను, రాముణ్ణి ఇక్కడికి తెస్తాను, తిరిగి తీసుకువస్తాను, అప్పుడు రాముడికి పట్టాభిషేకం చేస్తాను. అంతవరకు నేను నిద్రపోను. రాముణ్ణి తీసుకురావడానికి బయలుదేరదాం, మనందరం కలిసి బయలుదేరదాం, తల్లులతో పాటు అందరం కలిసి బయలుదేరదాం అని భరతుడు చెప్పాడు. అందరూ సన్నద్ధులయ్యారు. రాముణ్ణి తిరిగి తీసుకురావడానికై బయలుదేరుతున్నాం. ఈ వార్త తెలిసి కైకేయి కూడా సంతోషించింది. ఇక్కడ ఒక అత్యద్భుతమైన మాట ఉన్నది. కైకేయితో ఒక మాట అంటున్నాడు, ఈ సమయంలో అంటున్నాడు, ముందే కాదు. ఇదిగో నీకు మళ్ళీ చెప్తున్నాను, రాముడే రాజు. ఒకవేళ రాముడు రానన్నాడు అనుకో, నేను రాముడితో పాటు అక్కడ ఉండిపోతాను, ఇది తెలుసుకో. లేదా నీ వరాన్ని కొంచెం ఇట్టుండి తిప్పు. ఎలాగంటే నేనే రాముడు అనుకో, ఆయనే భరతుడు అనుకో. నేను వనవాసానికి వెళ్తాను, ఆయన రాజ్యానికి వస్తాడు అని చెప్పగానే అంతవరకు ఎన్ని తిడుతున్నా ఊరుకున్న కైకేయి ఈ మాట వినగానే సమాధానం చెప్పింది. ఏమన్నావు? నువ్వు అడవికి వెళతావా? నువ్వు అడవికెళ్ళి ఏం నిర్వాహకం చేస్తావయ్యా అన్నదట. అత్యద్భుతమైన మాట చూడండి ఇక్కడ. అని నన్ కైకేయి ఇట్లనెన్ తగదురా అన్నా మరీ వేగి కానన మేమవుదువు. ఎంత చక్కగా అంటుందో. నువ్వు అడవికెళ్ళి ఏం చేస్తావు? మరి రాముడు వెళ్ళాడే అంటే రాముడు వేరు, నువ్వు వేరు. రాముడు అడవికి వెళ్ళాడంటే రాముడని నన్ భద్రాంశ తేజో వినూతన నారాయణమూర్తి శాసిత సమస్త ప్రాణి నీవేగుట ఆతనిదవు ఏగుట ఒక్కడా భయ సముద్రం వయ్యని మాటలు. అత్యద్భుతమైన పద్యాన్ని ఇచ్చాడు విశ్వనాథ వారు. అడవికి వెళ్తావా? అడవికి వెళ్ళి ఏం ఓడబడుస్తావు నువ్వు? మరి రాముడు నారాయణుడు, సమస్త లోకాన్ని శాసించేవాడు. ఆయన వెళ్ళడం నువ్వు వెళ్ళడం ఒకటే అంటే అర్థం ఏమిటి? ఆయన వెళ్ళడం వెనకాల ఒక ప్రయోజనం ఉంది. నువ్వు వెళితే నిష్ప్రయోజనం. ఆయన ఇక్కడ కూర్చో, నువ్వు ఆయన వెళ్తాడు. అది అందులో ఉన్న మాటలో మర్మం. అది ఇక్కడ చాలామందికి అర్థం కానట్లే, అక్కడ చాలామందికి అర్థం కాలేదు. కానీ కైకేయి మాటలో ఉన్న అందం ఇప్పుడు మనం పరిశీలించాం. మొత్తానికి గట్టి పట్టుబట్టాడు, ఎలాగైనా రాముని తీసుకువస్తాను అని. కైకేయి కూడా సంతోషించింది. అందరూ కూడా సిద్ధపడ్డారు. ఎందుకంటే కైకేయికి తెలుసు రాముడు ఏం మాట్లాడతాడు. మొత్తానికి రాముడు తిరిగి వస్తాడు అన్న ఆనందం భరతుడి నోట వినగానే అందరూ సంతోషించారు. మళ్ళీ అయోధ్యలో పునరుత్సాహం వచ్చింది. అందరూ చక్కగా అయోధ్య వీధులు అలంకారం చేశారు. ఎందుకు రాముడు వస్తాడు, ఆయనకి స్వాగతం పలకాలి. వెళుతున్నాడు భరతుడు. ప్రయాణానికి ముహూర్తం నిర్ణయించారు, అన్నీ సిద్ధం చేసుకున్నారు, రథాలు బయలుదేరాయి. పైగా రాముడిని తీసుకొచ్చేటప్పుడు అందమైన గొడుగు, ఇటు అటు వింజామరలు, ఇదిగో బంగారపు రేకు తాపినటువంటి అందమైన పాదుకలు, అవన్నీ సిద్ధం చేసుకున్నాడు భరతుడు. ఇవన్నీ పట్టుకు వెళ్ళి రాముడికి అలంకరించి తీసుకొస్తాను. రాజుగా రాముడు రావాలి, నా అరచీరలతో కాదు. ఇంత ఉత్సాహపడిపోతున్నాడు భరతుడు. అన్నీ సిద్ధం చేసుకున్నాడు, చాలా ఆశ పెట్టుకున్నాడు. ఆ శత్రుఘ్నుడితో సహా అందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి రాముడి కోసం వెళుతూ ఉన్నారు. వెళుతున్న భరతుడి యొక్క భక్తికి నమస్కారం.